कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण दंडवत प्रणाम हरे प्रभु जी। कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी जी दंडवत पंचांग प्रणाम। प्रणामाలు। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत धन्यवाद प्रणाम। प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे प्रभु जी। कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्ण। ఈ రోజు మన భగవద్గీత శ్లోకం మొదలు పెడదామండి. ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగం, దాంట్లో 30వ శ్లోకం అన్నమాట. ముందు ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं ददाति स्वापदान्तिकम्. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निधि नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. సో ఈరోజు శ్లోకం ఏంటంటే, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ అర్జున, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నన్ను గుర్తించి ఏదైతే ఆ నన్ను గుర్తించిన పరిపూర్ణ జ్ఞానముతో లాభాపేక్ష మరియు మమత్వము లేకుండా అని కార్యాలన్నిటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయుము. అంటే ఇది వికట జ్వర అని చెప్పేసి చూడండి. అలసట అంటే ఒకలాంటి అది ఎందుకు అంటే, అది దాని పేరు ఎందుకు ఇచ్చారు అంటే, జ్వరం ఉన్న వాళ్ళు సాధారణంగా చూడండి అంటే చాలా అలసటతో ఉంటారన్నమాట. మంచం పైన ఎక్కి ఆ కొంచెం విశ్రామం తీసుకుంటూ ఉత్సాహం తక్కువ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఆ శ్లోకంలో, ఏదైతే నువ్వు కార్యకలాపాలు చేస్తున్నావో అవి పూర్తి జ్ఞానంతో నా నా పైన మీరు ఏంటది నాకు సమర్పుడివై అంటే నాకు నాకు సమర్పించు. అంటే మీకేమి స్వతహాగా ఆశలు ఉండకూడదు, అది లాభాపేక్ష ఉండకూడదు. ఎప్పుడైతే ఈ లాభాపేక్ష ఉండకూడదో వెంటనే ఏంటి మరి ఎందుకు చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకు చేయాలి అనిపించినప్పుడు వెంటనే మనం ఏం ఒకలాంటి అలసట, జ్వరము, కాళ్ళు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి అన్ని వస్తాయన్నమాట. అవన్నీ ఏమీ లేకుండా ఈ కార్యం చెయ్యి అని చెప్పేసి అందుకే చెప్తారన్నమాట. అంటే దాని పేరేంటంటే విగత జ్వర. జ్వర అంటే ఒకలాంటి అలసట, విగత జ్వర అంటే ఆ జ్వరాన్ని వదిలేసి అప్పుడు యుద్ధం చేయి. అంటే యుద్ధస్వ అంటే ఇక్కడ కృష్ణుడు మనం
ఆ అర్జునుడికి చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు ఏమని స్వయ యుద్ధం చెయ్యి అని చెప్పేసి. అది మనం కూడా మన ఏదైతే ఈ ఆ, మన 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 జీవితంలో కూడా మనం దాన్ని అప్లై చేయొచ్చు అన్నమాట. సో ఈ శ్లోకం గురించి వస్తే దీనికి ముందు అసలు ఏమైంది? ముందు అర్జునుడికి ఆ కృష్ణుడు చెప్తాడు, సరే ఈ యుద్ధం చేస్తే ఇది యుద్ధం నీ స్వధర్మం, నువ్వు క్షత్రియుడివి, ఈ స్వధర్మం, ఆ స్వధర్మాన్ని నిర్వహించు. సరే దాని తర్వాత అర్జునుడు ఏం చెప్తాడు, సరే స్వధర్మం అయినా కూడా ఏదో దానికి కర్మఫలం ఉంటుంది కదా, మరి ఆ కర్మఫలం రాకుండా ఉండాలి అంటే మరి ఎలాగా కర్మఫలం వస్తుంది? మరి నాకెందుకు చెప్తున్నావు కర్మఫలం? ఆ వచ్చే పనులు ఎందుకు చేయమంటున్నావు? నేను ఆ, స- కర్మనే త్యాగం చేసేసి కర్మనే త్యాగం చేసేసి ఉంటాను అని చెప్పేసి అప్పుడు అర్జునుడు చెప్తాడు. అది అది ఇంకా ఆ అడుగుతాడు అర్జునుడు. అది ఇంకా ఆ మంచి సూచనలాగా కనిపిస్తుంది కదా, అది ఎందుకు చేయకూడదు అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, భయపడకు, ప్రతి కర్మకి కర్మఫలం ఉండదు. ఏదైతే నిష్కామ కర్మ ఉంటుందో, కర్మకాండ ఏదైతే కర్మకాండలో కర్మ ఉంటుందో దాంట్లో కర్మఫలం ఉంటుంది. సరే దాన్ని కర్మఫలం ఎలా తగ్గించుకోవాలి చెప్తాడు. సరే ఇది ఇదిగో యజ్ఞాన్ని చేయి, ఆ యజ్ఞం చేస్తే అప్పుడు నీకు అంత కర్మఫలం అది ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. దానికి మించి ఏంటి ఉంది? నిష్కామ కర్మ. నిష్కామ కర్మ, ఆ నిష్కామ కర్మ చెయ్యి అని చెప్పేసి చెప్తారు. ఎలాగ నిష్కామ కర్మ అంటే, ఏదైతే నువ్వు కర్మ చేస్తావో దానికి ఏమి నువ్వు ప్రతిఫలం ఆశించకుండా, అది నా స్వధర్మం, నేను చెయ్యాలి అని చెప్పేసి చెయ్యి. అంటే ఇప్పుడు అది మనం కూడా నిర్వహించవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక ఒక భర్త లాగా లేకపోతే ఒక భార్య లాగా, ఏదైతే కొడుకు కూతురు ఏదైతే ఆ ధర్మాలు ఉంటాయో, ఉం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బ్రహ్మచారి గృహస్థ, వనప్రస్థ సన్యాసి, ఏదైతే వీటి ధర్మాలు ఉంటాయో, స్వధర్మాలు ఉంటాయో దీని ప్రకారం సరే అది నిర్వహించు. కానీ అది నా ధర్మం కాబట్టి నేను నిర్వహిస్తాను అని చెప్పేసి అనుకుంటూ నిర్వహించు అని చెప్పేసి చెప్తారు. ఏదైతే కర్మ ఫలితాలు ఉంటే దాన్ని ఆశించకు అని చెప్పేసి చెప్తారు. అంటే ఏ ఆసక్తి లేకుండా, ఆసక్తో హి ఆచరణ కర్మ, అంటే ఆసక్తి లేకుండా నీ కర్మ ఏదైతే ఉందో అది నువ్వు నిర్వహించు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు నువ్వు భగవంతుడిని పొందుతావు. ఇది నిష్కామ కర్మ గురించి చెప్తారు. దాని తర్వాత ఇంకో కారణం ఏంటి? యుద్ధం చేయమని చెప్పేసి ప్రోత్సహించడానికి, వేరే వాళ్ళని ప్రోత్సహించడానికి. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవతరో జన, అంటే నీలాంటి గొప్ప వ్యక్తి, అంటే చూడండి, శివుడినే కోట్లాడి ఆయన్ని మెప్పించి పాశుపత అస్త్రాన్ని పొందేవు, ఆ ఆయన మెప్పించావు, అంత గొప్పవాడు నువ్వు. ఉం? ఆ ఆ స్వర్గానికే నువ్వు నీ బాణాలతో అక్కడ చేరుకున్నావు, బాణాలతో మెట్లు కట్టి అక్కడ చేరుకున్నావు. కాబట్టి నువ్వు సామాన్య వ్యక్తుడికి కాదు, నిన్ను చాలా మంది ఆచరిస్తారు, నిన్ను చాలా మంది ఉదాహరణలాగా తీసుకుంటారు. నీ కాబట్టి నువ్వు పని వదిలేస్తే వాళ్ళు కూడా నిన్ను చూసి పని వదిలేస్తారు. మరి పని వదిలేస్తే మరి ఎలాగా? పని చేయకుండా ఎవరికి భోజనం దొరకదే, పని ఏదో చేయాలి. ఈ శరీరాన్ని ఎవరు ఆ దాన్ని చూసుకోలేరు పని చేయకుండా. ఏదో పని చేయాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. కాబట్టి నిన్న ఒక ఉదాహరణ లాగా అందరికి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. జనకుడు లాగా అదే విధంగా నువ్వు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. సరే, దాని తర్వాత భక్తి యోగం గురించి చెప్తారు. ఇక్కడే భక్తి యోగం గురించి మొదలవుతుంది అన్నమాట. దానికి దీనికి దేంటి వ్యత్యాసం అంటే, ఇక్కడ స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు, ఇది నా కోసం చెయ్యి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇది నా ఆజ్ఞ, ఇది నువ్వు చెయ్యి. భక్తి యోగం, పూర్తిగా భక్తి యోగం. చాలా మంది వాళ్ళకి సందేహం ఉంటుంది, అర్జునుడు చేసేది కర్మయోగమా భక్తి యోగమా?
ఇంత కర్మయోగమా, ధ్యాన యోగమా, బుద్ధి యోగమా, అసలు ఏ యోగం చేస్తున్నారు అక్కడ అర్జునుడు అని చెప్పేసి చాలా మందికి అది ఏంటంటే సందేహం ఉంటుందన్నమాట. ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది భక్తి యోగం అని చెప్పేసి. భక్తి అంటే మనం ఏమనుకుంటాం సాధారణంగా నవవిధ భక్తి, పేర్లోనే ఉంది కదా నవవిధ భక్తి, అదే భక్తి అని చెప్పేసి మనం అనుకుంటాం. కాదు. భక్తి అంటే అంటే అంత చిన్నదా, ఇంతే ఉంటుందా భక్తి? భక్తిలో అన్ని వస్తాయి. కానీ ఏంటి అంటే అది కృష్ణుడు చెప్పాలి. సరే ఇది నా కోసం చెయ్యి, ఇది నేను నీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను, నువ్వు చెయ్యి. ఆ అప్పుడు అది ఏదైతే ఆ కార్యం చేస్తే అది భక్తి యోగం కింద వస్తుంది. పూర్తిగా కృష్ణుడు ఏదైతే ఆశిస్తున్నాడో మన దగ్గర నుంచి మనం చేస్తున్నట్టు, అది కర్మయోగం కన్నా మించింది. కర్మయోగం నిష్కామ కర్మ యోగం కన్నా అది మించిన ఒక తత్వం. అంటే ఒక విధంగా దానికి వ్యత్యాసం లేదు అని అంటాము, ఇంకో విధంగా ఇది దీనికి మించింది అని కూడా అంటాము కొంచెం. సో ఆ కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు ఏంటి, భగవంతుడే ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నారు. అందుకే ఆ మన తాత్పర్యంలో ప్రభుపాదులు చెప్తారనమాట. సో ఈ ఏదైతే ఈ శ్లోకం ఉందో, ఈ గీత యొక్క ఈ గీత ఎందుకు పలికారు, అసలు గీత యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ ఉద్దేశం ఏంటి అంటే మనం ఏదైతే కృష్ణుడి కోసం పూర్తి జ్ఞానంతో, ఏదైతే పరిపూర్ణ జ్ఞానంతో కృష్ణుడి కోసం ఏంటి ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా, మమత్వం కూడా లేకుండా, అంటే నేను 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 అనే మమత్వం లేకుండా ఈ కర్మని నిర్వహించాలి. అంటే నేను ఏదైతే కర్మ చెప్తున్నానో దాన్ని నిర్వహించాలి, అది నాకు సమర్పించాలి, నిర్వహించి అది సమర్పించాలి. అలాగా మనం ఏమాత్రం నిరుత్సాహం అది లేకుండా యుద్ధం అంటే మన ఆ ఏదైతే ఆజ్ఞ ఉందో అది మనం పాలించాలి. అది ఉద్దేశం అన్నమాట భగవద్గీత. అది విధంగా చెప్తారు. ఆ ఒక సైనికుడికి ఎలా ఒక క్రమశిక్షణ ఉంటుందో అటువంటి క్రమశిక్షణతో మనం మన ఏదైతే కార్యం ఉందో అది నిర్వహించాలన్నమాట. ప్రభుపాద కూడా చెప్తారు, ఒక బ్రిటిష్ సోల్డర్ లాగా మీరు ఉండాలి అని చెప్పేసి భక్తులకి. అంటే అంత అటువంటి క్రమశిక్షణ ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. అలాగ పూర్తిగా మనం అలా ఉంటూ కృష్ణుడి ఈ భక్తి భావంలో మనం నిమగ్నమై ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆలస్యం అంటే మనం ఏంటది ఈ అలసట అలా చూపించేము అంటే మనం భక్తి ఏదైతే కార్యం ఉందో చేయలేము అన్నమాట. ఇదే వాక్యం మళ్ళీ రూప గోస్వామి ఆయన ఉపదేశామృతంలో చెప్తారు. మొదటి అంటే 3వ శ్లోకం, ఉత్సాహాన్ని నిశ్చయా ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన. ఏంటి ఏదైతే ఈ భక్తి యొక్క సేవ ఉందో, ఈ స్వచ్ఛమైన భక్తి యొక్క సేవ అది నిర్వహించాలి అంటే దానికి అనుకూలమైన 6 సూత్రాలు ఉన్నాయి. ఇందులో మొదటి సూత్రం ఏంటి, ఉత్సాహ. అంటే ఉత్సాహంతో ఏదైతే మీరు భక్తి చేస్తున్నారో చేయాలి, ఉత్సాహం కావాలి. ఉత్సాహం లేకుండా మీరు ఎలా చేస్తారు, ఉసురోమంటూ ఉంటే ఎలాగా? భక్తి ఏదైతే ఉంటుందో మనం అది ఆ భావం మన మనసులో ఉండదన్నమాట. ఇగో కృష్ణుడి కోసం ఏదో మనం చేస్తున్నాం, కృష్ణుడి ప్రీత్యర్థం కోసం. అంటే ఇంకా మనం ఒకలాంటి ఆనందంతో ఉత్సాహంతో మనం చేయాలి. ఇలాంటి ఉపదేశం ఇస్తున్నారు రూప గోస్వామి. అందుకే ఈ జ్వరం ఏదైతే ఉందో మనం వదిలేయాలి, విగత జ్వర. అందుకే విగత జ్వర అంటారు. ఏదైతే అలసట అనేది ఉంటుందో అది కేవలం మన మన మనసులో మాత్రమే, అది నిజంగా కాదు. ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తి యొక్క సేవలో ఉంటారో
వాళ్ళకి దాంట్లో చాలా ఉత్సాహం అంటే స్వతహాగా కలుగుతుంది. చూడండి, భక్తి వినోద్ ఠాకూర్ ఆయన యొక్క గురువు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. ఆ, ఆయన ఆ ఈ చైతన్య మహాప్రభు యొక్క లుప్తమైన ఆవిర్భావ ఏదైతే ఆ చోటు ఉందో ఆ, అది కనిపెట్టడానికి భక్తి వినోద్ ఠాకూర్ చాలా ప్రయత్నిస్తారన్నమాట. చాలా ప్రయత్నిస్తారు. ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పి. ఎందుకంటే 500 అంటే చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఒక 100-150 సంవత్సరాల తర్వాత గంగా నది మొత్తం ఆ చోటంతా ఉంచేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ గంగా ఆవిడ తన ఏదైతే తన దారి ఉందో కొంచెం మళ్ళుకుంటుంది అనమాట. కాబట్టి అందరికి అర్థం కాదు ఎక్కడ అని చెప్పేసి. కాబట్టి ఆ నదికి అటువైపు ఉన్న చోటుని అదే నవద్వీపు, అక్కడే చైతన్య మహాప్రభు ఇక్కడే ఆవిర్భవించారని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. కానీ ఏదైతే శాస్త్రాలు ఉంటాయో దాని ప్రకారం వేరే చోటు అని చెప్పేసి అర్థం వస్తుంది. కానీ ఎవరది అంగీకరించట్లేదు, వినట్లేదు ఆ సమయంలో. కాబట్టి భక్తినాథ్ ఠాకూర్ గారు వెతుకుతూ ఉంటారు ఎక్కడ అని చెప్పేసి. ఒక చోట కనిపిస్తుంది, ఒక ముస్లిం ఆ ఆ చోటు పొలం ఏదో ఉంటుంది. ఆయన ఇక్కడ ఎంత అక్కడ తులసి మొక్క పీకుతూ 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 ఉన్నా అక్కడ తులసి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత కాదన్నా చాలా అటుగా పెద్దగా పెరుగుతుంది అనమాట. సందేహం వస్తుంది అనమాట, ఇక్కడ ఇదే అయి ఉండొచ్చు అని. తర్వాత అది మళ్ళీ నిర్ధారించడానికి ఏం చేస్తారు, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ చెప్తారు, ఆ చోటుకి తీసుకెళ్తారు. ఎలా అప్పుడు ఎంత అంటే చాలా ముసలి ఆయన అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ సరిగ్గా చూడలేరు. చూడడానికి కూడా ఒక అగ్గిపొల్లని ఇలాగా కంటి దగ్గర ఇలా పెట్టుకుని ఏదో చూడాలన్నమాట. అప్పుడు కంటి రెప్పని ఎత్తగలరు అన్నమాట. సో అలాగ పెట్టి అలాంటి స్థితిలో ఉన్న జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక్కసారిగా అక్కడ ఆ చోటు తీసుకెళ్లిన తర్వాత అంతెత్తు గెంతారనమాట. నిర్ధారించారు, అవును ఇదే చోటు చైతన్య మహాప్రభు వచ్చిన చోటు. కాబట్టి చూడండి, అది స్వతహాగా ఉంటుందన్నమాట. మన మన శరీరంలో నిజంగా జ్వరం ఉన్నా, నిజంగా కష్టాలున్నా, నిజంగా ఏమున్నా భక్తి యొక్క సేవలో ఉంటే మనకు ఒకలాంటి ఇక్కడ లేని ఆ శక్తి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. మరి ఆ శక్తి వచ్చిన ఆయన అలాగా ఆ ఈ ఏదో అలసటతో జ్వరంలాగా అలాగా అలాగా విసురోమంటూ ఎలా ఉండగలడు? అది స్వతహాగా ఉంటుంది, పెద్దగా మనం ఏం ప్రయత్నించక్కర్లేదు. ఇప్పుడు మనం ఇలాగా అజ్ఞానంతో ఆవరించబడటం, అంతగా భక్తి చేయట్లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రయత్నించాలి. ఏదో మనం ఉత్సాహంగా భక్తి భావంతో ఉంటున్నట్టు ప్రయత్నించాలి. కానీ అది మన ఏదైతే మనం భక్తిలో అలా ముందుకు వెళ్తూ ఉంటే మనం చూస్తాం, అది స్వతహాగా వస్తుంది. దాని తర్వాత ఏం చెప్తారు, ఇటువంటి ఏదైతే మీరు ఒక ఈ సైనికుడి ఒక క్రమశిక్షణ అటువంటి క్రమశిక్షణతో మీరు కృష్ణుడి యొక్క ఆజ్ఞలు పాలించాలి అని చెప్పేసి ప్రభుపాద చెప్తూ ఉంటే దాని తర్వాత వెంటనే చెప్తారు, అవును ఇటువంటి ఆదేశం ఏదైతే ఉందో కొంచెం మీకు కష్టం అనిపిస్తుంది, మొదటి స్థాయిలో అది కష్టంగా అనిపిస్తుంది, అయినా కూడా ఇలాంటి ఏదైతే ఉందో అవన్నీ పట్టించుకోకుండా మనం ఆ కార్యాలు చేయాలి. ఏంటి, కృష్ణుడి పైన సమర్పించు, అంటే కృష్ణుడి పైన ఆ భారం వదిలేసి అంటే కృష్ణుడే ఆధారపడి కృష్ణుడి పైన ఆధారపడి మనం ఆ కార్యకలాపాలు చేయాలి అని చెప్పేసి చెప్తారంట. తర్వాత సరే, అప్పుడు మరి కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు చెప్పారు, ఆయన ఏదైతే ఆదేశాలు ఇస్తారో అట్టి విధంగా మనం పాటించాలి అని చెప్పేసి అర్థం చేసుకుంటాం, వింటున్నాం. సరే, కానీ మరి ఇప్పుడు ఎలాగా? మరి ఇప్పుడు మనకి ఆదేశాలు ఎవరిస్తారు? ఆదేశాలు కృష్ణుడి యొక్క ఏదైతే ఈ కృపావతారం గురువు మాధ్యంలో వస్తుందో, గురువులాగా వస్తారో, ఆ గురువు ఆదేశాన్ని కూడా అటువంటి
అలాగే మనం పాటించాలి. ఆ బలదేవ విద్యాభూషణ్ చెప్తారు, ఏదైతే గురువు ఆదేశం ఉంటుందో అది మనం మన జీవితం కన్నా ఎక్కువగా భావిస్తూ మనం ఆ ఆదేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నించాలి. మన జీవితం కన్నా ఎక్కువగా మనం దాన్ని భావించాలి. అలాగా మనం మన భక్తి యొక్క సేవ అయితే ఉందో మనం అది నిర్వహించాలి. అలా భావిస్తూ ఇప్పుడు ఆ ప్రభుపాదుల వారు చూడండి. ప్రభుపాదుల వారు అంటే ఆ వయసులో 69 ఏళ్ళు, ఆ వయసులో ఆ షిప్ లో వెళ్ళడం చాలా కష్టం. అంటే ఒక డాక్టర్ గా చెప్తున్నాను, చాలా కష్టం. అంటే ఆ ఆ వయసులో ఆ షిప్ లో వెళ్ళడం, అది అంటే బతికి బయటపడడమే గొప్ప. ఏదైతే ఈ సీ సిక్నెస్ అంటామో చాలా అది తీవ్రమైన ఒక పరిస్థితి అన్నమాట అది. ఉం? 2 హార్ట్ అటాక్లు వచ్చాయన్నమాట ప్రభుపాదుల వారికి. ఆయన కూడా ఆగలేదు. ఉం? భగవంతుడి పైన ఆధారపడి ప్రభుపాదుల వారు వెళ్ళారు. ఎందుకు? ఆయన గురువు ఇచ్చిన ఆదేశం నిర్వహించడానికి. అంత తీవ్రంగా ఎలా తీసుకున్నారు? ఎందుకు అంటే జీవితం కన్నా ఎక్కువగా భావించారు దేన్ని? గురువు ఇచ్చిన ఆదేశాన్ని జీవితం కన్నా ఎక్కువగా భావించారు. అదేవిధంగా ఇప్పుడు వర్తమాన కాలంలో చేపతాత స్వామి మహారాజ్ చూడండి, ఆయన కూడా ప్రభుపాదుల వారు ఇచ్చిన ఆదేశాన్ని జీవితం కన్నా ఎక్కువగా భావిస్తూ ఆయన ఇంకా ఆదేశాలన్నీ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ఏదైతే మనకి గురువు ఆదేశం ఇచ్చారో మనం ఎప్పుడు దాన్ని మనం ఒక మననం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం దాన్ని ఒక స్మరణ, ఒక ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. అవును. అంటే మన జీవితం యొక్క ఎటువైపు మన జీవితం తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ ఆదేశమే నిర్వహిస్తుంది. ఎటువైపు మన జీవితం ఎటు తీసుకెళ్ళాలి అది కృష్ణుడికి నిజంగా ప్రీతి కలిగిస్తుంది. ఇప్పుడు ఇంకో మాట అంటారు, మన ఇక్కడ శ్లోకంలో ఏమంటారు? పూర్తి జ్ఞానంతో, పరిపూర్ణ జ్ఞానముతో, లాభాపేక్ష లేకుండా. ఈ ఏది పరిపూర్ణ జ్ఞానం ఏంటి? పరిపూర్ణ జ్ఞానం ఏంటి? ఇక్కడ ఈ శ్లోకంలో ఏదైతే ఇక్కడ అంటున్నారో నన్ను గురించి పరిపూర్ణ జ్ఞానం ఏంటి? అది ప్రభుపాద వారు ఆయన ఏదైతే లెక్చర్ ఉందో దాంట్లో చెప్తారనమాట. పరిపూర్ణ జ్ఞానం ఏంటి అంటే, నా స్థానం ఒక సేవకుడిగా, అదే నా స్థానం, నేను ఒక సేవకుడిని. ఎవరు ఈ ఈ ఈ లోకంలో ఎవరు నేను ఒక సేవకుడిని అని చెప్పేసి అనలేరు అనమాట. ఎందుకంటే నిజంగా అది సత్యం. భౌతిక ఆ విషయంలో చూసినా కూడా, ఆధ్యాత్మిక విషయంలో చూసినా కూడా మనం ఎప్పుడు ఒక సేవకుడు. అందుకే ఈ మమత్వం అనేది మనం లేకుండా ఉండాలన్నమాట. అంటే ఈ మమత్వం లేకుండా ఉన్నారు అంటే ఏంటి? ఆయన పూర్తి జ్ఞానంతో ఉన్నట్టు. ఏంటి ఆ జ్ఞానం? ఏంటి? నేను ఒక సేవకుడిని అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు భక్తిలో లేకపోయినప్పుడు కూడా మనం దేనికి సేవ చేస్తాం? కుటుంబానికి, పిల్లలకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, లేకపోతే అవి ఏవి లేకపోతే పెంచుకుంటున్న కుక్కకి మనం ఒక సేవకుడిలో ఉంటాం అన్నమాట. కాబట్టి అదే మన స్థాయి. ఏదైతే మన స్థాయి అది ఉందో మనం ఒక సేవకుడు. కాబట్టి నేను ఎలాగో ఒక సేవకుడిని. నేను ఎలా చూసినా నేను ఒక సేవకుడిని. ఇక్కడ ఎవరెవరికో సేవ చేసే బదులు ఆ భగవంతుడికి ఎందుకు సేవ చేయకూడదు? సరే, నేను ఆయనకే సేవ చేస్తాను అని చెప్పి మనం నిర్ధారించుకుంటే అది మనం పరిపూర్ణ జ్ఞానంలో మనం అది అంటే స్థిరపడినట్టు అన్నమాట. ఎలాగో నేను సేవకుడిని, ఎవరికో సేవ చేసే బదులు నేను ఆ భగవంతుడికే సేవ చేస్తాను అలా అనుకుంటే మనం ఈ పరిపూర్ణ జ్ఞానంలో మనం
స్థిరంగా ఉన్నట్టు. ఎందుకంటే చూడండి, ఆ సేవ అనే తత్వం మన దగ్గర నుంచి ఎవరు తీయలేరు. ఎందుకంటే మనం సేవకుడు. మనం భగవంతుడికి మనం సేవ చేయకపోతే ప్రపాద్ అంటారు కుక్క సేవ చేస్తాం, అంటే GOD, గాడ్. గాడ్ కి సేవ చేయకపోతే మీరు DOG, డాగ్, కుక్క, కుక్కకి సేవ చేస్తారు. కాబట్టి కుక్కకి ఒక ఒక నౌకర్ లాగా ఉండడం కన్నా ఆ భగవంతుడికి ఒక సేవకుడి లాగా ఉండడం చాలా నయం. ఈ ఏదైతే మా ఈ ఆ, ఆ, సూచన ఉందో ప్రభుపాద ఇచ్చారు, మనం దాని నుంచి బయట రాలేము. ఎందుకంటే కృష్ణుడే యజమాని. ఆయనే అంటే ఆయనకే అంటే కెపాసిటీ ఉందన్నమాట ఒక ఏలడానికి. అంటే ఆయన ఒక మాస్టర్ అంటాం అనమాట. ఏలేవాడు ఏలేవాడు ఏలేవాడి కింద సేవకుడు ఉండాలి. మనం కృష్ణుడి యొక్క సేవకుడిగా ఉండడం, కృష్ణుడి యొక్క ఆజ్ఞని పాలించడం కూడా, కృష్ణుడి యొక్క ఆజ్ఞని పాలించడం కూడా కృష్ణుడి యొక్క సేవకుడిగా మిగలడం. అవును, అది కృష్ణుడి యొక్క ఆ, ఒక ఆదేశం. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి ఏ విధమైన ఈ బంధాలు అనేది ఉండవు, బంధ విముక్తులం అవుతాము. ఉం? అంటే సరదాగా చెప్తాను, భగవంతుడి సేవకుడై బంధ విముక్తులు అవుతారా, మీ కుక్కకు సేవ చేసుకుంటూ మీరు ఆ ఈ భౌతిక ప్రపంచంలో ఒక బందీలాగా ఉంటారా? ఇది పరిపూర్ణ జ్ఞానం అని చెప్పేసి ప్రభుపాద వారు ఆయన లెక్చర్లో చెప్తారన్నమాట. ఇంకా ఒక భక్తినోద్ ఠాకూర్ గారు అయితే దీని గురించి ఒక పాట కూడా రాస్తారు. సర్వస్య తుమార్ చరణే పటిబో. ఆ చెప్తాను. అంటే ఈ పాట అనేది చాలా ఆ, ఆ, అంటే చాలా గొప్పదన్నమాట. సర్వస్వ తుమార్ చరణే సంపియా కోడేచి తుమారా ఘరే. అంటే నా దగ్గర ఏదైతే ఉందో, నాది ఏదైతే నేను సర్వస్వం అనుకుంటున్నానో అన్ని నీ పాదాలకి నేను అర్పిస్తున్నాను. మీ ఇంటి దగ్గర, మీ ఇంటికి వచ్చి నేను మీ పాదాల దగ్గర నేను సమర్పించుకుంటున్నాను. దాని తర్వాత ఏం చెప్తారు? తుమితో ఠాకూర్ తోమార కుకూర్ బోలియా జానా హో మోరే. అంటే భగవంతుడా, నువ్వు ఏలేవాడివి, నేను నన్ను మీ కుక్కలాగా భావిస్తూ, అంటే అది మీరు నన్ను అలా భావించారు అంటే నేను చాలా సంతోషపడతాను. తుమితో ఠాకూర్ తోమారా కుకూర్ బోలియో జానా హో మోరే. ఇక్కడికి ఆగలేదు. దాని తర్వాత ఏం చెప్పారు? బాందియా నికటే అమారే పాలిబే. నన్ను ఏలు, నీ పక్కనే నన్ను పట్టుకుని, అంటే నన్ను ఇలా కుక్కకి చైన్ కడతారు కదా, ఆ చైన్ ఏదైతే ఉందో మీ దగ్గరే పెట్టుకోండి, అలా వదిలేకండి, మీ దగ్గరే పెట్టుకోండి, నన్ను ఏలండి, నేను ఎంత సంతోషంగా మీ దగ్గరే ఉంటాను. ఆ మీ ఏదైతే మీ ఈ ద్వారం ఉందో దానికి కాపలా కాస్తాను. ఎవరు అక్కర్లేని వాళ్ళు రాకుండా నేను కాపలా కాస్తాను. ఆ? అదేమంటారు? అమర భోజన్ పరమానందే ప్రతిదిన్ హోబెత. నేను చాలా సంతోషంగా ఈ భోజనం చేస్తాను. ఏంటా భోజనం? తవ నిజ జన ప్రసాద సేవియ ఉచ్ఛిష్ట రకిబే జహా. అంటే ఎవరైతే మీ భక్తులు ఉంటారో, అంటే చూడండి, ఆయన భక్తుడిలాగా భావించట్లేదు ఆయన్ని. ఎవరైతే మీ భక్తులు ఉంటారో వారు నీ ప్రసాదం ఏదైతే స్వీకరిస్తారో దాంట్లో ఉ- ఉండే ఉచ్చిష్ట, అది నేను తీసుకుంటాను. అది తీసుకుని నేను చాలా సంతోషంగా ఉంటాను. దయచేసి నా ఈ కోరికని మీరు మన్నించండి, అంటే కోరికను మీరు పాటించండి, అంటే నాకు ఇది ప్రసాదించండి, ఈ విధంగా వేడుకుంటారు. అంటే ఇదేమైనా చిన్న విషయం అనుకుంటే మనం పప్పులో కాయలేసినట్టు. మనం
ఆ భగవంతుడికి ఎంత సేవ చేస్తే, ఎంత ఆ సేవ ఆ భక్తిభావంలో ఉంటే అంత మనకి ఆనందం అన్నమాట. ఇంకా ఈ వర్తమాన ఆచార్యులు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, అది ఏంటది, గిరిరాజ్ మహారాజ్ రాస్తారు, ఐ వాంట్ టు బి ప్రభుపాద్స్ డాగ్. ఆ భగవంతుడి కుక్క కూడా అయ్యే ఆ అర్హత లేదు. కనీసం అదే అంటే అంతవరకు మనం అనుకోలేం. ప్రభుపాద్ వారి కుక్కలాగా మనం ఉందాము అని చెప్పేసి గిరిరాజ్ మహారాజ్ రాస్తారు. అంటే ఆ విధంగా మనం సేవ చేయాలి. అంటే చూడండి, ఆ విశ్వాసంతో, మనం ఎప్పుడు కుక్క అంటే విశ్వాసంతో పోలుస్తాం అన్నమాట. అంత విశ్వాసం ఉండాలి భగవంతుడు అంటే. అంత విశ్వాసంతో మనం భగవంతుడి సేవ చేయాలి. ఆ సేవలో నిమగ్నమయ్యి ఏదైతే భగవంతుడు చెప్తున్నారో ఏ కార్యమైనా చేయాలి. చూడండి, అంటే అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటే నేను వెంటనే సంతోషంగా వెళ్ళి ఎగురుకుంటూ ఆ నాట్యం చేసుకుంటూ నేను వస్తాను అని చెప్పేసి భక్తివినోద్ ఠాకూర్ పాడతారు అనమాట. అందుకే మనం ఇప్పుడు ఈ వైష్ణవ భజన్ ఏదైతే ఉంటుందో మనం పాడితే ఈ భావం ఏంటంటే మన ఆచార్యుల భావం ఏంటో కూడా తెలుస్తుంది అనమాట. ఇంత భగవద్గీత ఏదైతే మనం చదువుతున్నామో ఒక్క పాటతో మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ భావన, అది వైష్ణవ కృప. చూడండి, భగవంతుడి కన్నా ఒక విధంగా వైష్ణవులు ఇంకా కృపని ప్రసాదిస్తారు. భగవంతుడు ఎంత కృప మనకి ప్రసాదిస్తే దానికన్నా మించి వైష్ణవుడు ప్రసాదిస్తారు అని చెప్పేసి ప్రభుపాదులు గారు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి మనం దీంతో ఇక్కడ ఆపుదామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లు స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే, మీరు కర్మలు చేయండి, వాటి ఫలితాన్ని వదిలేయండి అంటే అసలు అది ఎలా సాధ్యం అనేది అసలు అర్థమయ్యేది కాదు ప్రభుజీ. స్టార్టింగ్ లో అస్సలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయేవాడు. చేయమంటున్నారు, దాని పట్ల కొంచెం కూడా ఆసక్తి ఉండకుండా చేయాలంటే ఎలా చేయడం, ఎలా సాధ్యం అవుతుందని అనిపించేది ప్రభుజీ. స్టార్టింగ్ లో చాలా అది పెద్ద పజిల్లా ఉండేది. కొంచెం కష్టంగా ఉండేది అలా చేయాలంటే. ఏదైనా చేస్తుంటే మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇది బాగా చేయాలి, ఇది చేస్తే దానికి ఇలా రిజల్ట్ రావాలి ప్రభుపాదులు అలా వారు ఉదాహరణ ఇస్తారు. ఏంటది, క్యాషియర్ ఉదాహరణ ఇస్తారు. తిరుపతికి వెళ్తే చూస్తాం, ఒక పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ చాలా మంది భగవంతుడికి ఎంత ఇది హుండీలో వస్తుందో అని చెప్పేసి అంత లెక్క పెడుతూ ఉంటారన్నమాట. వేల 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 కోట్లు ఉంటాయి. లెక్క పెడుతూ ఉంటారు. కానీ ఒక్క రూపాయి కూడా నాది అని అనుకోరు. అదే విధంగా మీరు సేవని మీరు చేయండి. అలా ఏదైతే సేవ ఉందో చాలా ఉంటుంది, కానీ ఏది నాది కాదు అని చెప్పేసి అనుకోవాలి. ఇది ఎలాగైతే ఒక క్యాషియర్ ఉంటారు, ఇలాగా లెక్క పెడుతూ ఉంటారు. అంత డబ్బులు చేతిలో ఉంటాయి, కానీ ఏది తనది అని భావించరు. అలా ఎస్ ప్రభుజీ. ఇప్పుడు సాధన చేసిన తర్వాత కొద్దిగా ఆసక్తి అనేది పోయింది ప్రభుజీ. చేయగా మన ఆచార్యులు ఏదైతే చెప్తున్నారో వింటూ ఉంటే అసలు తెలుస్తుంది తేడా. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. చేస్తున్నాం, ఇది నా అవుతుంది బాధ్యత, నా అంటే మీరు ధర్మం. సాధన చాలా బాగా చేస్తున్నట్టు మాతాజీ. అయ్యో హరే కృష్ణ, లేదు ప్రభుజీ, అలా ఏం లేదు ప్రభుజీ. నిజం. ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. ఆచార్యుల కృప వల్ల, కృష్ణుడి దయ వల్ల ప్రయత్నం చేస్తున్నాము. కానీ అది మాత్రం అనిపిస్తుంది ప్రభుజీ, అమ్మో ఇది ఎంతో కష్టమని అనిపించింది స్టార్టింగ్ లో. కానీ ఇప్పుడు ఏది చేసినా దాని మీద ఆసక్తి లేదు. అది నా ధర్మం, అది నేను చెయ్యాలి, అంతేగాని దాని ఫలితం ఎలానే రాని ఆయన చూసుకుంటారు అనేది ఇప్పుడు మీరు చెబుతుంటే అలా అర్థమవుతోంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా అద్భుతమైన క్లాస్ ప్రభుజీ ఈరోజు. హరే కృష్ణ. ఏం లేదు, మా ప్రభుపాద ఏం చెప్పారు అదే దాన్ని చెప్పాను. హరే కృష్ణ నేను మీ ప్రభుజీ, ముఖత దండవత్ విన్నాం కదా ప్రణామాలు ప్రభుజీ. అండి. ఆచార్యుల ముఖత వింటే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ హరే Krishna కృష్ణ హరే Prabhuji, కృష్ణ. thank you for the Hare wonderful class. Hare Krishna. హరే కృష్ణ థ్యాంక్ యూ. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ. ప్రభుజీ.
హరే హరే కృష్ణ కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. మేడం, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ కుక్కలకు గనక ఏ విధంగా బెల్ట్ వేస్తారో అలా మనందరం కూడా స్వామి తులసిమాల బెల్ట్ వేశారు కదా ప్రభుజీ, మనం అందరం విశ్వాసపాత్రలుగా ఉండాలని. అవును. Yes, ప్రభుజీ. చాలా హరే బాగుంది. ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ. మేడం, హరే కృష్ణ ప్రభుజీ. వన్ డౌట్ yes, please. ప్రభుజీ, భక్తి చాలా పొటెన్షియల్, చాలా పవర్ఫుల్ అవును, కదా ప్రభుజీ. అవును. మరి మరి మాయతో ఇప్పుడు మనం సాధన భక్తి చేస్తున్నాం కదా, అవును. మరి మళ్ళీ ఎందుకు ఇలా మాయలో మనం మాయ అటాక్ చేయగలుగుతుంది? భక్తి పవర్ఫుల్ కదా, చేస్తున్నాం కదా, అవును. ఎందుకు అటాక్ చేస్తుంది? అదే అటాక్ చేయడం కాదు, ఎందుకు దానికే మనం అలా సరే అదే అందులోకి వెళ్ళిపోతాం, మాయలోకి వెళ్ళిపోతాం. ఆ అది హరిదాస్ ఠాకూర్. ఇప్పుడు మనం ఈ ఉదాహరణ చూడాలన్నమాట. హరిదాస్ ఠాకూర్ ఏమైంది? హరిదాస్ ఠాకూర్ ని అంటే ఈర్షతో ఎవరో కిందకి తీసుకురావాలి అని చెప్పేసి ఒకరు ఏం చేస్తారంటే, రామచంద్ర ఖాన్ అన్నమాట ఆయన పేరు. సో ఆయన పూర్తిగా వినాశనం అయ్యారు. సరే, ఆయన ఏమనుకుంటున్నారంటే, ఈ హరిదాస్ ఠాకూర్ కి బాగా అందరూ మెచ్చుకుంటున్నారు, ఏదో వారి పతనం చూడాలి అని చెప్పేసి ఒక వేశ్యని పంపిస్తారనమాట హరిదాస్ ఠాకూర్ దగ్గరికి. ఆ వేశ్య ఎవరో కాదు, మాయాదేవి యొక్క స్వరూపమే. మాయా స్వరూపమే ఆ వేశ్యలాగా వస్తుంది అనమాట హరిదాస్ ఠాకూర్ ని పరీక్షించడానికి, పతనం చేయడానికి అన్నమాట. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తారు? ఆ దానికి లొంగిపోకుండా ఆయన సాధనలో ఉంటూ ఏం చెప్తారంటే, ఒక ట్రిక్ లాగా ఇస్తారు. అంటే ఆగు ఆగు, కాసేపు ఆగు, వస్తాను, నీ కోరిక ఏదవుతుందో నేను నిర్వహిస్తాను, కాసేపు ఆగు, ఏదో నా కొంచెం జపం ఉంది, అయిపోయి నేను వచ్చేస్తాను. సో అలాగా జపం చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. అలా 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 వెయిట్ చేస్తూ మాయాదేవి నిద్రపోతుంది అనమాట. మాయ సాధారణంగా ఒక జీవిని నిద్రలో మభ్య పెట్టేస్తుంది అనమాట. కానీ అటువంటి మాయ నిద్రపోతుంది హరిదాస్ ఠాకూర్ ముందు. కాబట్టి ఇది ప్రాక్టికల్ గా ఒక టిప్ ఇచ్చారనమాట, మనం మాయతో మనం ఎలా గెలవాలి అని చెప్పేసి. అంటే భగవంతుడి ఆశ్రయం తీసుకుని, భగవంతుడి ఆశ్రయం ఏంటి? మన కలియుగంలో ఆ హరినామ యొక్క ఆశ్రయం తీసుకుని. కాబట్టి మనం ఎంతసేపు మనం ఏదైతే కార్యకలాపాలు చేస్తూ ఉంటామో అది మనం ఆ ఏదైతే ఈ సూత్రాలు ఉన్నాయో దాని ప్రకారం నిర్వహిస్తూ, ఆశ లేకుండా ఆ ఇంకా మనం ఆ హరినామం పట్ల ఇంకా కొంచెం మనం శ్రద్ధ చూపిస్తూ మనం అలా ఉన్నాము అంటే, అప్పుడు మనం చూస్తాము, మనం ఇంకా మాయతో మనం ఇంకా అంటే కొంచెం ఆ ఢీ కొట్టగలం. అంటే ఢీ కొట్టలేము, కానీ మనం దాటగలం. భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్తాడండి. మనం ఏం చేయలేము, మన శక్తి లేదు, కానీ భగవంతుడు మనల్ని ఎలాగ సులభంగా తీసుకెళ్తాడు. అంటే ప్రభుపాద చెప్తారు, ఆ ఒక ఉదాహరణ ఉంటుంది. ఏంటి ప్రభుపాద చెప్తారు, ఆ మీరు పతనం అవ్వచ్చు కానీ నేను ఎప్పుడు పతనం అవ్వను అని చెప్పేసి, మీరు అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ శిష్యులకు ఒకసారి చెప్తారంట ఆస్ట్రేలియాలో. తర్వాత మరుసటి రోజు చూస్తారు, ప్రభుపాద వాళ్ళు తీవ్రంగా భగవంతుడికి ప్రార్థిస్తున్నారు అన్నమాట. నా పతనం అవ్వకుండా చూడు అని చెప్పేసి ప్రభుపాద ప్రార్థిస్తున్నారు. కాదు, ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నారు? ఇలాగ నేను ప్రార్థిస్తాను కాబట్టి నా పతనం అవ్వదు, మీరు ప్రార్థించట్లేదు అందుకే మీకు అవ్వచ్చు, అలా చెప్తారండి. అంటే మనం మాయకి మనం భయపడాలి. ఎందుకంటే మనం ఏ సెకండ్ అయినా మమ్మల్ని మాయలో దింపేయచ్చు. అందుకే మనం మాయని భయపడాలి. అంటే నన్ను తీసుకెళ్లొద్దు అని చెప్పేసి మనం ప్రతి క్షణం భగవంతుడిని వేడుకోవాలి, ప్రార్థించాలి. అయ్యో వద్దు, నన్ను కాపాడు. ఆ ప్రార్థనలో మనం హరినామం పలకాలి. నన్ను కాపాడు, మాయ దగ్గర నుంచి కాపాడు కృష్ణ అని చెప్పేసి మనం ప్రార్థిస్తూ, ఇది ఒక సాధన లాగా ఇలాగ మనం ఈ అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు మనం చూస్తాం, మమ్మల్ని కృష్ణుడే కాపాడుతాడు మాయ దగ్గర నుంచి. అంటే మనం కాపాడుకోలేము. కృష్ణుడు ఎలాగైతే ఒక ఆ నదిలో ఇలాగా మునిగిపోయే ఒక వ్యక్తిని కృష్ణుడే చేయి పట్టి
లాగుతాడు పైకి. అదే విధంగా మనం ఏదైతే ఈ మాయలో మునిగిపోతూ ఉంటే కృష్ణుడే కాపాడగలడు. ఆయన్ని మనం మర్చిపోకుండా మనం ప్రార్థిస్తూ ఆయన పేరు చెప్తూ చేయాలి. ఇది నేను ప్రాక్టికల్ గా నేను చేయట్లేదు. ఆయన అంటే ప్రభుపాద గారు ఏం చెప్పారో అదే చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఇది కష్టం చేయాలి అంటే. కానీ మనం కానీ ప్రాసెస్ అయితే ఇది ఏదైతే విధానం ఉందో, మాయ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి అంటే, మాయ దగ్గర నుంచి మనం బయటపడాలి అంటే ప్రాసెస్ అయితే ఇది. ఓకే ప్రభుజీ. అంటే ఇంకా ప్రభుజీ మన మాయ మనల్ని కమ్మేస్తూ ఉంటుంది కానీ మాయని దాటుకోవడం చాలా కష్టం. కానీ అవును. ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తన చేస్తూ ఉంటామో అప్పుడు మాయ నుంచి మనం బయటపడగలమని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. హరి కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఇంకా భక్తి పెంచుకోవాలని చెప్పారు. భక్తి స్ట్రాంగ్ గా లేదు కాబట్టి మనం అవును. మాయకి సరెండర్ మాయలోకి అవును. వెళ్ళిపోతున్నాం. అవును. ధైర్య ఏషాగుణమై మమ మాయ దురత్యయ కానీ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేక ఓకే. కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటూ మనం అప్పుడే మనం దాటి. కృష్ణుడి ఆశ్రయం ఏంటి అంటే, నేను పెద్దవాడిని, నేను అడగడం ఏంటి ఆశ్రయం? అయ్యో నేను చాలా చిన్నవాడిని, కృష్ణ నన్ను కాపాడు. ప్రతి చోట నేను చాలా చిన్నగా మనం భావిస్తూ కృష్ణ నన్ను కాపాడు, కృష్ణ నన్ను కాపాడు. అలా మనం కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి ప్రతి సందర్భంలో. ప్రతి సందర్భం రోజు. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకో బ్లెస్ సందేహం. చేయండి ప్రభుజీ, బ్లెస్ చేయండి. మాకు అంత భక్తి రావాలి. ప్రే చేస్తాను. ప్రే చేయండి ప్రభుజీ. మాయపూర్ లో ఉన్నారు మీరు. హరే కృష్ణ. మాయపూర్ ధామ్. హరే కృష్ణ. హరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. మాయ ఎప్పుడైనా ఇందాక మీరు చెప్పారు కదా, హరిదాస్ ఠాగూర్ గారి లైఫ్ లో మాయ అనేది ఒక వేసిలా వచ్చింది అలా నేను అన్నారు కదా. అయితే ప్రభుజీ ఇంకా ఇలా విన్నాం, కరెక్టేనా కదా ప్రభుజీ? వీరి లైఫ్ లోనేనా ఈ వేసిగా వచ్చింది, గత జన్మలో వారి యొక్క ఆచార్యుడు అని చెప్పేసి అలా విన్నాము, అది వీరి లైఫ్ లోనేనా ప్రభుజీ? హరే కృష్ణ. అది దాని గురించి నాకు తెలియదు మాటది, అది చెక్ చేస్తాను. ఇదేంటంటే స్వయంగా అంటే హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ లీల జరిగిందనమాట. తర్వాత చూడండి, ఈ మాయాదేవికే హరిదాస్ ఠాకూర్ దీక్ష ఇస్తాడు. హరిదాసి అని చెప్పేసి ఆవిడ పేరు. తులసి సేవన, హరినామ సంకీర్తన, అంతే. తర్వాత గొప్ప ఆవిడ కూడా ఒక పెద్ద గురువు అవుతారు, ఆవిడ కూడా శిష్యులు అవుతారు అన్నమాట. ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. మాయ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటదా ప్రభుజీ? ఎంత భక్తి చేసినా వదలదాక? అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ మాయ లేదండి. మనం పూర్తిగా కృష్ణుడి ఆశ్రయంలో ఉంటే అక్కడ మనకు మాయ లేదు. కృష్ణుడి యొక్క ఆశ్రయంలో పూర్తిగా ఉంటే ఇప్పుడు మాయ లేదండి. మాయ అంటే ఎలాగైతే ఒక సూర్యుడు వెలుగుతూ ఉంటే అక్కడ మీకు ఏదైతే అంధకారం ఉండదో, అదే విధంగా కృష్ణుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాయ ఉండదన్నమాట. కాబట్టి మనం ప్రతి చోట మన కార్యంలో కృష్ణుడికి అర్పిస్తూ, మన వాక్లో కృష్ణుడి నోటి అంటే కృష్ణుడి గురించి పలుకుతూ, హరినామం చేస్తూ, కృష్ణుడి ప్రసాదం తీసుకుంటూ, అలా మన పూర్తి జీవితంలో ప్రతి ఒక్కటి మనం కృష్ణుడి కేంద్రించి అన్ని చేస్తూ ఉంటే మాయ లేదు. అన్ని చోట కృష్ణుడు అంటే ఇంక మాయ ఎక్కడ? ప్రసాదం కృష్ణ, మాట కృష్ణ, భావన కృష్ణ, అన్ని చోట కృష్ణుడి గురించి ఉంటే అది ఉండదు. సో అటు వైపు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి ఏదో అంటే ప్రభుపాద చెప్తారు, మీరు ఏదో కాసేపే మీరు కృష్ణ భావనలో ఉంటారు, మిగతా సమయం అంతా మీరు మాయలో ఉంటారు అని చెప్పేసి చెప్పారన్నమాట. కాబట్టి మనం అది అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కటి ఎలాగా నేను కృష్ణుడికి అర్పించగలను, కృష్ణుడి ప్రీత్యర్థం కోసం నాది ఏమి కాదు, నేను కృష్ణుడి సేవకుడిని అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇలాగా చెప్పుకుంటూ నేను చాలా చిన్నవాడిని, కృష్ణ నన్ను కాపాడు, అలాగా నిరంతరం కృష్ణ దాసులోనే ఉండాలి ఇప్పుడు. అవును, అవును. హరే కృష్ణ. దండ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అప్పుడే మాతాజీ అడిగినారు కదా, హరిదాస్ ఠాకూర్ వాళ్ళ లైఫ్ లో గురువుగా వచ్చినారని. అది బిల్వమంగళ ఠాకూర్ గురువుగా వచ్చినారని విన్నాం కదా. హరిదాస్ ఠాకూర్ ఆయన
బ్రహ్మ బ్రహ్మ యొక్క అవతారం అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క అవతారం హరిదాస్ ఠాకూర్. ఎస్ కాబట్టి ప్రభుజీ. ఎందుకంటే బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మ అంటే కొంచెం విప్రాదం చేశారనమాట. కృష్ణుడికి ఎవరైతే ఆ ప్రియులో ఆ గోవుల్ని, బాలకుల్ని, గోపాలకుల్ని అందరినీ వాళ్ళు అలా అంటే దొంగతనంగా తీసుకెళ్లిపోతారు. కృష్ణుడికి నచ్చదు. కృష్ణుని ఏమన్నా పర్లేదు, కానీ కృష్ణుడి భక్తుడిని దూరం చేసేస్తే నచ్చదనమాట. కాబట్టి ఆ అపరాధాన్ని అది అంటే ఆ, నిర్మూలించడానికి సరే ఒక నీచమైన జాతిలో పుట్టి లాగా చాలా ఏదైతే ఈ ఆ హరినామం చేస్తూ వినమ్రుడిగా నామాచార్యుడిగా ఆ పేరు తెచ్చుకుంటారనమాట. హరే హరి మనకి ఏదైనా బాధ వేసినా కష్టం వచ్చినా ఎవరైనా ఏమన్నా అన్నా ఇక అన్ని కృష్ణ అనుకొని వచ్చి ఎదురు తిరగకుండా మనం జపం చేసుకుంటూ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటది ప్రభుజీ. అంతే, భలే చెప్పారు నాకు. అంటే ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, బిళ్ళమంగ ఠాకూర్ విషయంలో ఆ ఒక దేవదాసి లాగా వచ్చి ఆయన చాలా ఆమెని ఇష్టపడుతుంటారు అనమాట. అంటే పూర్వజన్మలో అది ఆచార్యులు ఈయనకు బిళ్ళమంగ ఠాకూర్. అవును అవును ఈయన అవును పాడైపోతుంటే ఆయన ఆచార్యులే ఒక ప్రేయస్ లాగా వచ్చి చేస్తారని ఇప్పుడు ఆ పేరు చెప్పింది మాతాజీ. అవును అది ఇందాక క్వశ్చన్ అడిగింది అవును అవును మాతాజీ. అది బిల్వమంగళ ఠాకూర్ విషయం ఆయన విషయంలో అదే సత్యం. జరిగింది. దీంట్లో మనం ఏమర్థం చేసుకోవాలి అంటే గురువు మమ్మల్ని ఎప్పుడూ వదలరు. మనం అది గురువుని అదే వదలొచ్చు, అదే కానీ ఆయన మమ్మల్ని వదలరు. ఆయన వదలరు, జన్మ జన్మలకు ఆయన వదలరు ఎప్పుడు అని జన్మ జన్మలకి తెలుసుకోవచ్చు. మన కోసం తపిస్తూ ఉంటారు, తీసుకెళ్ళాలి భగవంతుడి దగ్గరికి తిరిగి తీసుకెళ్ళాలి అని. అందుకే అటువంటి గురువుని మనం రోజు ప్రార్థిస్తాం. మొదట పొద్దున లేచినప్పటి వెంటనే మనం ఆ సంసార ధనాల పాట అందుకే పాడతాం అన్నమాట. ఆ గురువుకి మనం కృతజ్ఞత చెప్తాం. ఎందుకంటే కృష్ణుడి కన్నా అంటే ఒక మెట్టు ముందుకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నారు అని. హరే కృష్ణ ప్రభు. ఇది చూడండి, బిల్వమంగళ ఠాకూర్ ఒక వైశ్య ఇది దాంట్లో వండుకొని వైశ్యంతా గురువు చేసుకుంటాడు బిల్వమంగళ ఠాకూర్ కదా ప్రభు. వైశ్యతనే గురువు చేసుకుంటాడు. ఈ హరిదాస్ ఠాకూర్ ఏమైపోతుంది అంటే హరిదాస్ ఠాకూర్ వైశ్యత గురువు చేస్తాడు. వైశ్యతనే గురువు చేస్తాడు హరిదాస్ ఠాకూర్. బిల్వమంగళ ఠాకూర్ ఏం చేస్తారు, వైశ్యాన్ని గురువు చేసుకుంటారు, వాళ్ళ గురువు చేసుకుంటారు ప్రభు. వేషతనేను వాళ్ళు గురువు చేసుకుంటారు. దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే ఒక గురువు అవ్వాలి అంటే ఎవరైనా అవ్వచ్చు. ఈ గురువు అవ్వాలి అంటే కృష్ణ తత్వం గురించి మాట్లాడితే చాలు. ఉన్నది ఉన్నట్లుగా ఏదో మళ్ళీ పెట్టేసి ఇలా చేస్తే కాదు. ఉన్నది ఉన్నట్లుగా పలకడానికి ఏ అర్హత అవసరం లేదు, పుట్టుకతో అవసరం లేదు. ఎవరైనా అవ్వచ్చు, వైశ్య అయినా అవ్వచ్చు, బ్రాహ్మణులైనా అవ్వచ్చు, చండాలునైనా అవ్వచ్చు, శూద్రులైనా అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది గురుతత్వం. అది మనం ఇక్కడ గ్రహించాలి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవంతుడి ఆశీస్సులు, రాధామాధవ్ ఆశీస్సులు ఉన్నాయి. సవ్యంగా నడుస్తుంది. వైష్ణవులందరూ ప్రార్థిస్తూ ఉండండి ఆయన కోసం. కుదిరితే కొంచెం ఎక్కువ చాంటింగ్ చేస్తూ, తులసి పరిక్రమ చేస్తూ, ప్రదక్షిణ చేస్తూ. హరే కృష్ణ ప్రభు. బయటికి వస్తున్నారా ప్రభుజీ మళ్ళీ మాయాపూర్ లో? ఏంటి మాతాజీ? గురుమహారాజ్ బయటికి రావడము, మళ్ళీ మనకు దర్శనము రోజు ఇస్తున్నారా? దర్శనం తీసుకుంటారు మరి, రోజు మందిరాన్ని దర్శనం తీసుకుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక హరే డౌట్ కృష్ణ. ప్రభు. చెప్పండి. గురువుని స్వీకరించాలి అని చెప్పి తెలుసుకుంటున్నాం కదా ప్రభు. Yes. అంటే ఇప్పుడు గురువులు అంటే శిక్షా గురువు, దీక్షా గురువు, చైత్య గురువు, ఇట్లా ఎంతో మంది గురువులు ఉంటారు కదా. అప్పుడు ఏ గురువు అని మనము, అది డౌట్ ప్రభు.
ఏ ఇది ఒక సేవ అండి. ఇప్పుడు సేవ ఎవరైనా చెప్తున్నారా మీరు ఈ సేవే చేయాలి, ఇంకే సేవ చేయకూడదు, ఈ సేవ మీరు చేయకూడదు, అలా ఏం లేదు. భగవంతుడి సేవ మనం చేయొచ్చు. గురువు మమ్మల్ని ఆదేశించారు అనుకోండి, మన మన గురువు మనకు ఆదేశించారు, నువ్వు ఈ సేవ చెయ్యి, ఆ సేవ చేయాలి. అంతే. దీక్షా గురువుగా ఉండమంటే దీక్షా గురువుగా ఉండాలి, దీక్షా గురువు అంటే దీక్షా గురువు ఉండాలి. అది గురువు చెప్తారు, అది మనం పాటించాలి. అదే కదా ఈ శ్లోకం చెప్తుంది. మనం సాధారణంగా అనుకుంటాం ఈ నవవిధ భక్తియే భక్తి, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము, కృష్ణుడు ఏది చెప్తున్నారో అది పాటిస్తే అది భక్తి. అది అది స్పష్టంగా చెప్పడానికి కృష్ణుడే ఇక్కడ చెప్తున్నారు, అర్జున ఇదిగో ఇది నువ్వు పూర్తి జ్ఞానంతో ఈ యుద్ధం ఏదైతే ఉందో చెయ్యి, నా కోసం చెయ్యి, నేను ఆదేశిస్తున్నాను, అది పాటిస్తే అదే భక్తి యోగం. అదేవిధంగా గురువు మనకి ఏం ఆదేశం ఇస్తే అది మనం పాటించాలి. అది ఏమైనా అవ్వచ్చు. చెప్పారనుకోండి, మీరేమవ్వద్దు, ఇంట్లో కూర్చోండి, ఇలా చేయండి, అదే చేయాలి, అదే మన ఆజ్ఞ, అదే మనం చేయాలి. అదేవిధంగా ఆయన ఏం చెప్తే అది మనం పాటించాలి, ఏం చెప్తే పాటించాలి, అంతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఒక చిన్న డౌట్ అండి, అడగొచ్చు అడగకూడదో తెలియదు. అస్తమానం ఈ హరినామ సంకీర్తన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కోసారి బాత్రూమ్ లో కూడా వచ్చేస్తున్నాడు. అది తప్పంటారా నేరం అంటారా తెలియదు. అస్సలు తప్పు కాదండి, అస్సలు తప్పు కాదు. ఆ హరినామ సంకీర్తన ఎక్కడ పాడినా ఆ చోటు శుద్ధం అవుతుంది అనమాట. సో మీరు బాత్రూమ్ లో అది ఇది అని చెప్పేసి అనుకోకర్లేదు. ఎక్కడైనా పాడండి, ఎలాంటి అవస్థలో ఉన్నా పాడండి, ఏ విధమైన చైతన్య శిక్షాష్టకంలో వస్తుంది కదా, ఈ ఏమొస్తుంది, రెండో శ్లోకం నామకారి బహుదానిత సర్వశక్తి సత్రార్పిత నియమిత స్మరణే నా కాల. ఏ విధమైన రూల్స్ రెగ్యులేషన్ లేవండి. భగవంతుడి నామం జపించడానికి ఏ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ అది ఇది ఏమీ లేవు. జపించండి అంతే, ఎలాగైనా జపించండి. ఎన్నో రోజుల నుంచి అడుగుదామని అడగొచ్చు అడగకూడదు అని సంశయం. ఇట్లా అంటే ఒక ప్రభుజీ అన్నారు, మరి మనము నామాన్ని అవమానించినట్టు కదా, అక్కడ కూర్చొని మనం అట్లా నామం తలుచుకుంటే మనం ప్రభువుని అవమానించినట్టు కదా, ఆ నామాన్ని చైతన్య మహాప్రభువే చెప్తున్నారు అలా ఏం లేదు అని. చైతన్య మహాప్రభు యొక్క లీలలో ఉంటుంది అన్నమాట. ఆయన ఒకరిని అంటే చూస్తూ ఉంటారన్నమాట. ఒకరు అంటే ఏమవుతుందంటే ఆయన మలమూత్ర విసర్జనలో ఉంటూ హరినామం చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు అందరికి తెలియజేయడానికి అడుగుతారు, ఇలాంటి అవస్థలో ఉండు హరినామం ఎందుకు చేస్తున్నావు అంటే, మీరు చెప్పండి, ఈ సమయంలో నేను నా ప్రాణం కోల్పోతే, ఈ సమయంలో నేను హరినామం చేయకూడదు అని మీరు చెప్తే, అప్పుడు నేను చేయకుండా ఈ సమయంలో నా ప్రాణం కోల్పోతే ఇప్పుడు ఏమవుతుంది? ఏ సమయంలో పోవచ్చు కదా, ఈ సమయంలో పోవచ్చు కదా, ఏ అవస్థలైనా పోవచ్చు కదా. అందుకే ఆ భగవంతుడి ఆశ్రయం తీసుకుంటూ వదలకుండా ఏ సమయంలో చేస్తున్నారు. అప్పుడు దాన్ని చైతన్య మహాప్రభు మెచ్చుకుంటూ అది ఇలా ఉండాలి అని చెప్పేసి మెచ్చుకుని చెప్తారు. అమృతంలో ఉంది. ఇంకొక గురువు ఆ పేరు గుర్తు రావట్లేదు ప్రభుజీ. అప్పట్లో చైతన్య మహాప్రభు ఉన్న టైంలోని ఆ తర్వాత స్టార్టింగ్ అప్పుడు అస్తమానం అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే బాత్రూమ్ లోకి ఎవరు రారు కదా అని చెప్పి బాత్రూమ్ లోకి గడి పెట్టుకొని అక్కడ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉన్నారు అని చెప్పని ఒకసారి కథలో వచ్చింది ప్రభుజీ. ఆయన పేరు గుర్తు రావట్లేదు. మహాప్రభుజీ హరే కృష్ణ కథలో విన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఆ కథ చెప్పారు కదా మాతాజీ. కుంజ బిహారీ దాస్ గారా ప్రభుజీ? కుంజ బిహారీ దాసా ఏదో చెప్పారు, గుర్తు రావట్లేదు. కంట్రోల్ చేసుకుంటున్నానండి, కానీ అన్కంట్రోల్ గా అలా అవన్నీ తెలియగానండి డౌట్, భయం కొంచెం. ఏం లేదు, హరినామం పలకడానికి చైతన్య మహాప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఏ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ అది లేదు. అంటే స్నానం చేసినప్పుడు తులసి ఆ మాల పట్టుకోవడానికి అది వేరు. తులసి మాల ఏదైతే పట్టుకుంటున్నామో అది మనం స్వచ్ఛంగా ఉన్నప్పుడు పట్టుకోవాలి. కానీ నోటి నుంచి పలకడానికి ఏమి అది వచ్చేస్తున్నాయి ప్రభుజీ. ఏ పని చేసుకుంటే ఎలా ఉన్నా నోటికి వచ్చేస్తున్నాయి. మీరు చాలా గొప్పవారండి. అలాంటప్పుడు ప్రభుజీ
చాలా చాలా పనులు మంచి, చాలా మంచి, చేసుకుంటున్నారండి చాలా కానీ మంచి, ఆటోమేటిక్ గా వస్తుంది. చాలా పాటలు అవే చాలా వస్తూ మంచి. చేస్తుంది ఉంటాయి, నామం ప్రభుజీ అదే వస్తూ నిజంగా. ఉంటది. చేతిలో మాల ఉందా లేకపోతే అది కౌంటింగ్ మిషన్ ఏదని అనుకోవట్లేదు, నోట్తో అవసరం లేదు. వచ్చేస్తుంది అది. అవును. అంతే. చాలా మంచి. హరే కృష్ణ. అలాగే కంటిన్యూ చేయండి. ప్రభుజీ హరే కృష్ణ వదిలిన వట్టి కృష్ణ అని వస్తుంది ప్రభుజీ, అదేం పర్లేదు ప్రభుజీ. ప్రభుజీ గౌరకిషోర్ బాబాజీ. గౌరకిషోర్ బాబాజీనా? అది గుర్తురాలేదు మాతాజీ. అవును అవును చెప్పారు. గౌరకిషోర్ ఎక్కడ బాబాజీ. కూర్చున్నా గానీ ఆయన అదే డిస్టర్బ్ బాత్రూమ్ లోకి చేస్తున్నారని దాక్కొని బాత్రూమ్ లో ఆయన చేసేవారంట. చేస్తుంటారు. అవును మరి గౌర్ కిషోర్ దాస్ బాబు చెప్తారు. అవును. ఎస్ ఎస్. హరే థ్యాంక్ కృష్ణ యూ ప్రభుజీ. మాతాజీ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ మరి. మా బాబుది బర్త్డే ప్రభుజీ, ఈరోజు ప్లస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. అందరం హరే కృష్ణ చెప్తామండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే రామ, హరే రామ 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 హరే రామ రామ రామ. ప్రభుజీ మా బాబు గురించి మీరు మయకుతున్నారు తప్పకుండా. సౌమ్య ప్రభుజీ. హరే జై. హరే కృష్ణ ఎంత ప్రభుజీ. అదృష్టం ప్రభుజీ మీకు. ఎప్పుడు 24 గంటలు గురు మహారాజ్ సేవలోనే ఉంటారు, గురు మహారాజ్ చూస్తూ ఉంటారు. మాకు అక్కడ ఉన్న ఆ 4 రోజులు చూస్తేనే మాకు అసలు మనసంతా ఆకలి కూడా వేయకుండా అలా ఉండిపోయాం మా ప్రభుజీ. గురు మహారాజ్ ఉన్నంతసేపు పుణ్యులు మా ప్రభుజీ మీరు. ఆయన ఆశీర్వాదం చేస్తే ప్రభుజీ అలాగే ధన్యవాదాలండి. సేవ చేస్తానండి. నా డౌట్ కి మంచి సజెషన్ ఇచ్చారు ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవందనాలు. హరే మహారాజ్ సేవ కృష్ణ. చేసుకునే మిమ్మల్ని చూసిన గురు మహారాజును ఆ, చూసినట్టు మిమ్మల్ని చూస్తే చాలు ప్రభుజీ మాకు. అయ్యో మరి చూడండి ఇంకేనండి. హరే మా అందరి గురించి దర్శనం మీరు దొరకదుగా ప్రభుజీ, ఆ గురు కనీసం మీరు మహారాజ్ దగ్గర 2-3 ప్రార్థించండి రోజులకు ఒకసారి ప్రభుజీ. చెప్పడానికి వచ్చి మీ దర్శనం దొరుకుద్ది కానీ. మాకు భక్తిలో ఎప్పుడు కింద పడ్డా గానీ పైకి లేచేటట్టు ఆయన ఆశీర్వచనం మాకు కావాలి ప్రభుజీ. మీ ద్వారా కావాలి మాకు. మీ ద్వారా మాకు ఆశీర్వచనం దొరికితే చాలు. ఈ మాయాదే మమ్మల్ని కప్పేస్తుంది ప్రభుజీ. నిజంగా కొంచెం పక్కకు వస్తే చాలా అలా అయిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.